హలో నేను విశ్వేశ్వరరావు. ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్ మందగమనంలో ఉంది. ప్రత్యేకించి అమెరికా దేశం ట్రంప్ తీసుకుంటున్నట్టు నిర్ణయాల కారణంగా అమెరికాలో నిరుద్యోగిత పెరుగుతోంది. తక్కువ శాలరీస్కి పనిచేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఫోన్ వస్తే భయపడేటువంటి పరిస్థితి ఐటీ రంగంలో ఉండే ఎంప్లాయీస్. అమెజాన్ తాజాగా 30,000 మందిని తొలగించింది. అలాగే అమెరికన్ బ్యాంక్ అది కొన్ని వందల మందిని తొలగించింది. అలాగే ఇన్ఫోసిస్, తర్వాత మైక్రోసాఫ్ట్, విప్రో, యాక్సెంజర్, ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్, ఇలాంటి కంపెనీలన్నీ కూడా వరుసగా ఎంప్లాయీస్ని తగ్గించుకుంటూ వస్తుంది. ఆల్రెడీ ఈ విషయాన్ని 5 నెలల క్రితమే ఎలన్ మస్క్ చెప్పాడు, సుందర్ పిచ్చి చెప్పాడు, సత్య నాదెండ్ల చెప్పారు. వీళ్ళందరూ టెక్ దిగ్గజాలు. వీళ్ళు చెప్పారు 40 నుంచి 60% మంది ఇప్పుడున్నటువంటి స్టాఫ్లో తగ్గుతారు అని చెప్పి. ఎలన్ మస్క్ అయితే రాబోయేటువంటి రోజుల్లో చేయడానికి పనే ఉండదు, కేవలం తినడం మాత్రమే ఉంటుంది తప్పితే చేయడానికి పని ఉండదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో ప్రపంచాన్ని సృష్టించబోతుందని చెప్పి ఆయన అలర్ట్ కూడా చేశాడు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఇప్పుడు వరుసగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. కొన్ని వేల మందిని తీసేస్తున్నారు. ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి వణికిపోయేటువంటి పరిస్థితి ఉద్యోగులు. ఇలాంటి సిచ్యువేషన్ అమెరికాలో ఉంది. రీసెంట్ వరకు H1B వీసాల గొడవ నడిచింది. ఇప్పుడు జాబ్ మార్కెట్లో ఎవరు ఉంటారో, ఎవరు పోతారో, ఎవరు ఉద్యోగం పోతుందో తెలియదు. పైగా ఏ క్యాడర్ ఉద్యోగాలు పోతున్నాయంటే డైరెక్టర్లు, ఆ స్థాయి వాళ్ళవి, హై ఎండ్లో ఉండేటువంటి వాళ్ళ ఉద్యోగాలే పోతున్నాయి. డైరెక్టర్ స్థాయివి కూడా పోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికా జాబ్ మార్కెట్ ద వర్స్ట్ అనేది ఇప్పుడు వినిపిస్తుంది. దానికి కారణం ట్రంప్. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దాదాపు 1 నెల రోజులు పైగా అమెరికా షట్డౌన్లో ఉంది. ఇప్పటి వరకు అటు విపక్షం ఇటు అధికార పక్షం మధ్య సయోధ్య కుదరలేదు. దాంతో షట్డౌన్ కొనసాగుతుంది. ఈ 30 రోజుల్లోనే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల రూపాయలు నష్టపోయింది షట్డౌన్ కారణంగా అమెరికా. అయినప్పటికీ ఇంకా షట్డౌన్ కొనసాగుతూనే ఉంది. ఈ షట్డౌన్ ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఈ షట్డౌన్ కారణంగా నిరుద్యోగిత మరింత ప్రమాదకరంగా మారబోతుంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా వైరల్ అవుతుంది. అసలు జాబ్ మార్కెట్ గురించి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడుగుతాం ఏంటి అనేది. ఇప్పుడు జాబ్ మార్కెట్ ఏంటి అనేది నేను అడిగితే అది చెప్పేది ఏంటంటే, ఇదిగో చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది, అమెరికాలో ప్రస్తుత ఉద్యోగ మార్కెట్లో కొంత అయోమయం, సవాళ్లు నెలకొన్నాయి. అయితే ఇది పూర్తి స్థాయి సంక్షోభం కానప్పటికీ కొన్ని రంగాల్లో ఐటీ పరిస్థితి కష్టంగా ఉంది. నిరుద్యోగత రేటు, అధికారిక నిరుద్యోగ రేటు 4.3% ఈ సంవత్సరం ఆగస్టు నాటికి చారిత్రక సగటు కంటే తక్కువగానే ఉన్నప్పటికీ పార్ట్ టైం లేదా తక్కువ వేతనంతో పనిచేసే వారిని పరిగణలోకి తీసుకుంటే నిజమైనటువంటి నిరుద్యోగత రేటు ఎక్కువగా ఉండవచ్చునని నివేదికలు చెప్తున్నాయి. ఉద్యోగ వృద్ధి మందగింపు, ఉద్యోగ కల్పన కొనసాగుతున్నప్పటికీ దాని వేగం మందగించింది. ముఖ్యంగా హెల్త్ కేర్ మరియు హాస్పిటాలిటీ వంటి కొన్ని రంగాలకు మాత్రమే గణనీయమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. ఈ రంగాలు లేకపోతే మొత్తం ఉద్యోగ వృద్ధి దాదాపు 0కు చేరుతుందని నిపుణులు అంటే ఒక 2 ఐటీ సెక్టార్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఓన్లీ ఉన్నది ఎక్కడ, హాస్పిటల్, హెల్త్ అండ్ హాస్పిటల్, అంటే హోటల్స్ ఈ రెండిట్లో ఉంది. మిగతా ఐటీ సెక్టార్లో జీరో ఉద్యోగ వృద్ధి. ఐటీ రంగంలో సవాలు, ముఖ్యంగా విదేశీ ఉద్యోగులు H1B వీసాదారులపై ప్రభావం ఎక్కువగా ఉంది. ఖర్చులను తగ్గించుకునే చర్చల్లో భాగంగా పెద్ద టెక్ కంపెనీలు ఉద్యోగ కోతలు చేపట్టాయి. కొత్త ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. ప్రత్యేకించి తెలుగు విద్యార్థులు మరియు నిపుణులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది నేను చెప్తుంది కాదు, ఇది నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే చెప్తుంది అనమాట. ఇది అనిశ్చితి మరియు భయం, ప్రస్తుతం ఆర్థిక మరియు విధానపరమైన అనిశ్చితి, ప్రభుత్వ షట్డౌన్, వలస విధానాలు, AI ప్రభావం కారణంగా చాలా మంది ఉద్యోగం మారడానికి లేదా కొత్తగా వెతకడానికి భయపడుతున్నారు. ప్రాంతీయ వ్యత్యాసాలు, ఉద్యోగ అవకాశాలు భౌగోళికంగా మారుతూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగాలు పుష్కలంగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో వెస్ట్ వర్జీనియా కానీ లూసియానా వంటి పరిస్థితి దారుణంగా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే కొన్ని రంగాల్లో సవాళ్లు మరియు అనిశ్చితి ఉన్నప్పటికీ మొత్తం ఆర్థిక వ్యవస్థలో కొన్ని సానుకూల సంకేతాలు కూడా ఉన్నాయి. అయితే ఉద్యోగార్థులకు ఉద్యోగం పొందడం అనేది సుదీర్ఘ ప్రక్రియగా మారింది. అంటే అంత ఈజీ కాదు అని చెప్పి చెప్తున్నారు. ఎవరెవరు తొలగిస్తున్నారు అని అంటే, ఉద్యోగాలు కోల్పోతున్న సీనియర్లకు కొత్త ఉద్యోగాలు దొరకడం కష్టం అవుతుంది.
ఒక ఉద్యోగంలో సీనియారిటీ గడించడం అంటే అక్కడ అవసరమైన మూస పనికి అలవాటు పడి ఉండడం. అలాంటి వారికి ఉద్యోగం పోయి జాబ్ ప్రొఫైల్ మారితే అందుకు తగినట్టు అడ్జస్ట్ కావడం సులువు కాదు. ఐటీ రంగంలో రోజు రోజుకు మారే సాంకేతికతకు అప్డేట్ కాని వారికి మళ్ళీ ఉద్యోగం దొరకడం మరీ కష్టంగా అవుతున్నది. చాలా కాలం కిందట అమెరికాలో స్థిరపడిన వారి పరిస్థితి దయనీయం. వారు ఉద్యోగం పోగానే ఖాళీగా ఉండలేక ఏదైనా వ్యాపారంలోకి ప్రవేశించి అక్కడ అనుభవం లేక చేతులు కాల్చుకుంటున్నారు. అమెరికాలో వ్యాపారాల పరిస్థితి సైతం సజావుగా లేకపోవడం మరో సమస్య. సాధారణంగా ఐటీ ఉద్యోగులు తరచుగా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారుతూ ఉంటారు. ఇలా మారడం వలన త్వరగా వేతనాలు మెట్లు ఎక్కుతూ వెళ్ళవచ్చునని భావిస్తారు. ఈ పోకడును జాబ్ హాపింగ్ అంటారు. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఎవరు ఈ ఆలోచనను దరిదాపులకు రానివ్వడం లేదు. ఉన్న ఉద్యోగం వదిలేస్తే మరొకటి దొరకపోవచ్చని, సాధ్యం కాదనే భయం వారిని నిలువరిస్తుంది. ఉద్యోగాలు ఇప్పించే కన్సల్టెన్సీల స్థితి కూడా కష్టంగానే ఉంది. పేరోల్స్ రన్ చేయలేక వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎన్ఆర్ఐలకు సంబంధించినంత వరకు అమెరికాలో ఉద్యోగ సంక్షోభం ఈ దేశానికి పరిమితం కాబోదు. ఎన్ఆర్ఐ తెలుగు వారి సంఖ్య అమెరికాలో గణనీయంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద కూడా పడుతుంది. ట్రంప్ విధించిన సుంకాలు, ఆయన పరిపాలన తీరు భారతదేశం నుంచి జరిగే అన్ని రకాల ఎగుమతులపై ప్రభావం చూపించడం సహజం. వజ్రాలు, వస్త్రాలు, ఫార్మా, ఆంధ్రప్రదేశ్ విషయంలో రొయ్యల ఎగుమతులపై సుంకాల ప్రభావం కనిపిస్తూనే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికన్ జాబ్ మార్కెట్ దెబ్బతినడం వల్ల ఎన్ఆర్ఐల నిధుల వరద ఇండియాకి తగ్గి రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొనే ప్రమాదం అధికం. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు తమ మిగులు ఆర్జనతో సొంత రాష్ట్రాల్లో ఆస్తుల కొనుగోలుకు మొగ్గు చూపుతారు. ఎక్కువ మంది హైదరాబాద్లో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొని తల్లిదండ్రులను అక్కడ ఉంచాలని అనుకుంటారు. అలాగే తాము ఏడాదిలో ఒక్కసారి వచ్చి గడపడానికి హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలను ఎంచుకుంటారు. ఆ మాటకు వస్తే ఎన్ఆర్ఐ కొనుగోలుదారులని లక్ష్యంగా పెట్టుకునే వెలిసిన వెంచర్లు హైదరాబాద్ శివార్లు అనేకం. ఇప్పుడు ఎన్ఆర్ఐలు అమెరికా జాబ్ మార్కెట్లో అనిశ్చితి కారణంగా స్వదేశంలో పెట్టుబడులకు ధైర్యం చేయలేకపోతున్నారు. వీసా ఫీజుల పెంపు వంటి నిర్ణయాల వల్ల భారతీయ సంస్థలకు కొత్తగా భారీ ఎదురు దెబ్బ తగిలిందని అనుకోనక్కర్లేదు. కోవిడ్ అనంతరం పరిణామాల నుంచి అమెరికా మార్కెట్ పెద్దగా కోలుకున్నది లేదు. పాతవారి తొలగింపులు, కొత్త వారికి ఉద్యోగాలు లేని స్థితి ఇప్పటికే ఉంది. అయితే ఇప్పటి వరకు పెద్ద కంపెనీలు తమకు ప్రాజెక్టులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఉద్యోగుల వెతుకులాట అవసరం లేకుండా ముందుగానే H1B వీసాలు ప్రాసెస్ చేయించి సిద్ధంగా ఉంచుకునేవి. వీసా ఫీజుల పెంపు నిర్ణయం ఈ పద్ధతిని దెబ్బతీస్తుంది. వీసా, వేతనం, లాటరీ మధ్య లింకు పెట్టిన ట్రంప్ చర్యలు చిన్న కంపెనీలకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారిపోతుండడం కూడా ఈ రంగంలో అనిశ్చితికి, గందరగోళానికి కారణమవుతుంది. సో ఇది జాబ్ మార్కెట్ దెబ్బతినడానికి ప్రధానమైన కారణం. ఇక అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతుంది. కీలక బిల్లులు విషయంలో అధికార విపక్షాల మధ్య సయోధ్య కాకపోవడంతో 31 రోజులకు అమెరికా ఆర్థిక వ్యవస్థ షట్డౌన్లో ఉంది. నెల రోజులకు పైగా షట్డౌన్ కావడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థలో $7 బిలియన్ పైగా సంపద ఆరైంది. ఈ మేరకు కాంగ్రెషనల్ బడ్జెట్ కార్యాలయం అంచనా వేసింది. ఇది మన కరెన్సీలో 62,149 కోట్లకు పైగా 62,149 కోట్లకు పైగా ఉంటుంది. షట్డౌన్ ఇలాగే కొనసాగా ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం పడుతుందో కూడా బడ్జెట్ కార్యాలయం అంచనాలు విడుదల చేసింది. ఇప్పటికే షట్డౌన్ వల్ల $7 బిలియన్ మేర సంపద ఆవిరైందని, 6 వారాలకు ఇది $11 బిలియన్, 8 వారాలకు $14 బిలియన్ మేరకు ఆర్థిక నష్టం జరుగుతుందని అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని, ఈ షట్డౌన్ వంటివి ఊహించిన దానికంటే అధిక సమస్యకు పరిణమించవచ్చు అని మూడీస్ అనలిటిక్స్ చెందినటువంటి మార్క్ జాండీ ఆందోళన. ఈ షట్డౌన్ ప్రభావం చిన్నగా ప్రారంభమైనప్పటికీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని KPMG సంస్థలోని చీఫ్ ఎకనమిస్ట్ డయాన్ స్వాంక్ అన్నారు. 1981 నుంచి అమెరికా ప్రభుత్వం 15 సార్లు మూతపడింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న 2018-19 మధ్య 35 రోజుల పాటు మూతపడింది. దేశ చరిత్రలో అది సుదీర్ఘ షట్డౌన్ గా నిలిచింది. ప్రస్తుతం షట్డౌన్ జాబ్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అమెరికాలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో జాబ్స్ మార్కెట్ కొలాప్స్ అయింది. జాబ్ మార్కెట్ కంప్లీట్ గా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముంచేశాడు. జాబ్ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. ఇప్పట్లో కోలుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి మూడీస్ లాంటి సంస్థలు చెప్తున్నాయి. పైగా షట్డౌన్ ఎప్పుడు లిఫ్ట్ అవుతుందో తెలియట్లేదు. ఈ షట్డౌన్ ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా అంచనా వేయలేకపోతున్నారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్ మాత్రం అమెరికాలో అత్యంత దారుణమైన స్థితిలో ఉంది. దాంతోపాటు ప్రపంచంలోని అన్ని దేశాలు, మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. కారణం మన వాళ్ళు ఎక్కువగా అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి డబ్బు పంపించేటువంటి వాళ్ళు తగ్గిపోయారు, అక్కడ జాబ్ చేసుకునే వాళ్ళు తగ్గిపోయారు. కాబట్టి
ప్రస్తుతం సంక్షోభ కాలం. ఈ సంక్షోభ కాలం ఎంతవరకు ఉంటుంది, దీని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో కూడా అంచనా వేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఐటీ రంగం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం కుప్పగొలబోతుంది, ఊహించినటువంటి విధంగా కుప్పగొలబోతుంది అనేది ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి దీని మీద మీకు కామెంట్ ఏంటనేది తెలియజేచ్చు. థ్యాంక్ యూ.